నమస్తే స్టూడెంట్స్, వెల్కమ్ టు శేఖర్ ఐఏఎస్ అకాడమీ తిరుపతి. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆఫ్లైన్ ఆన్లైన్లో భాగంగా ఈరోజు మనము 13th April 2026 కరెంట్ అఫైర్స్ ఏముంది. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మన హిందూ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా, కొన్ని తెలుగు పత్రికల నుంచి తీసుకున్నటువంటి ఈవెంట్స్ ఇవి మనకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ విన్నారా, ఇది కరెంట్ అఫైర్స్ ఈరోజు సంబంధించిన అంశాలు. ఓకే, చూద్దాం. ఇక్కడ మనకి ఏం చెప్తుందయ్యా ఇక్కడంటే, మొట్టమొదట వచ్చేసి మనకి ఏం చెప్తుందయ్యా అంటే, విన్నారా, ఈరోజు హిస్టరీకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి చూద్దాం. ఈరోజు మనకు హిస్టరీకి సంబంధించిన అంశాలు ఏమున్నవి. ఒకటి ఏం చెప్తుందంటే, జలియన్వాలా బాగ్ హత్యాకాండ ఇప్పుడు 13 ఏప్రిల్ 1919లో జరిగిందని చెప్తాం. ఏది జలియన్వాలా బాగ్ హత్యాకాండ అని చెప్తాం. ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకు ఒకసారి ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే, జలియన్వాలా బాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొనవచ్చు. ఇది ఎప్పుడు జరిగింది మరి? ఏప్రిల్ 13, 1919 పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. ఓకే, అయితే దీని యొక్క నేపథ్యం ఏంటి మరి? దీని యొక్క నేపథ్యం ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఏం చెప్తుంది ఇక్కడ అంటే, బ్రిటిష్ ప్రభుత్వము మనకు ఏం తీసుకొచ్చింది అంటే, బ్రిటిష్ ప్రభుత్వము రౌలత్ యాక్ట్ తీసుకొచ్చిందండి. దాన్ని బ్లాక్ యాక్ట్ అని చెప్తాము, కాలా కానూన్ అని చెప్పేసి పేర్కొంటాము. ఇది మన ప్రెస్కు సంబంధించినటువంటి ఒక చట్టం. ఇది భారతీయులకు ఎలాంటి అవకాశం లేకుండా ఈ చట్టం తీసుకొచ్చింది. ఇది మనకి హిస్టరీకి సంబంధించింది, హిస్టరీ క్లాస్లో ఉంటుంది అది. తర్వాత ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏం చేసినారంటే, ఈ నిరసనలు చేసినారని చెప్తాం. ప్రజలు పెద్ద ఎత్తున అజిటేషన్ స్టార్ట్ చేసినారు. ప్రముఖ నాయకులు డాక్టర్ సత్యపాల్ కానివ్వండి, మరియు సైఫుద్దీన్ కిచ్లును ఇద్దరిని కూడా వీళ్ళు అరెస్ట్ చేసినారు. తర్వాత అమృత్సర్లో ఎక్కడైనా సమావేశాలు కానీ కదలికలు ఉంటే ఈ రౌలత్ యాక్ట్ ప్రకారం కఠినమైన నిబంధనలు విధించినారు. విన్నారా? అయితే ఈ విధంగా జరిగిన తర్వాత సంఘటన ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13, 1919లో పంజాబ్లో బైసాఖి పండుగ రోజు వేలాది మంది ఏం చేసినారంటే జలియన్వాలా బాగ్కి చేరుకున్నారు. అంటే ఈ విషయం వీళ్ళకి తెలియదు. సమావేశాల మీద, కదలిక మీద కఠిన నియంత్రణలు విధించినారు, ఈ యొక్క రౌలత్ యాక్ట్ తీసుకొచ్చినారు, బ్లాక్ యాక్ట్ తీసుకొచ్చినారు అనే అంశము వీళ్ళకి తెలియకుండానే ఏం చేసినారంటే, జలియన్వాలా బాగ్ అంటే తోట, ఈ యొక్క జలియన్వాలా బాగ్కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అధికారి రెజినాల్డ్ డయ్యర్ కానివ్వండి, పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఒడయర్ కానివ్వండి, ఈ ఆదేశాలపై ఏం చేసినాడంటే, ఎలాంటి హెచ్చరిక లేకుండా ఎలాంటి నిరాయుధ ప్రజలపై, అంటే ఎలాంటి ఆయుధాలు లేనటువంటి ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరపడం జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 13, 1919 పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నటువంటి ఇక జలియన్వాలా బాగ్లో అని చెప్తాం. అప్పుడు ఈ ఫలితాలు ఏమొచ్చినాయంటే, వందలాది మంది ప్రజలు మరణించారు, వేలాది మంది ప్రజలు గాయపడ్డారని చెప్పేసి పేర్కొనవచ్చు. అయితే దీని మీద ఏమైనా జరిగిందా అంటే, భారతదేశంలో బ్రిటిష్ పాలనపై తీవ్రమైనటువంటి ఆగ్రహము వెల్లుబికింది, పెరిగింది. తర్వాత విచారణ ఏం చేసినారు మరి? బ్రిటిష్ ప్రభుత్వము ఈ సంఘటనపై విచారణకు హంటర్ కమిషన్ నియమించింది. ఇది ఎలా జరిగిందని చెప్పేసి హంటర్ కమిషన్ నియమించినారు. అయితే ఈ హంటర్ కమిషన్ నిర్మించిన తర్వాత అనంత పరిణామాలు ఏమున్నవి అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ తక్షణం ఏం చేసినంటే, తనకు ఇచ్చినటువంటి నైట్హుడ్ బిరుదును తిరస్కరించినాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ తనకి ఇచ్చినటువంటి కైసరియే హింద్ బిరుదును తిరిగి ఇచ్చేసి రౌలత్ సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకున్నాడని చెప్పేసి తర్వాత జరిగినటువంటి పరిణామాలు అని చెప్తాం ఇక్కడ. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత మరి ప్రతీకారం ఏమైనా తీర్చుకున్నారా అయ్యా అంటే, ప్రతీకారం దీనికి వ్యతిరేకంగా పంజాబ్కి సంబంధించినటువంటి విప్లవకారుడు ఉధమ్ సింగ్ ఏం చేస్తున్నాడంటే, మార్చి 13, 1940 లండన్లోని మైకేల్ ఒడయర్ను హత్య చేసినాడు. ఇది రివెంజ్ తీసుకున్నాడు అని చెప్తాం ఇక్కడ. ఎవరు? ఉధమ్ సింగ్. మరి ఈ ఈవెంట్కి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ జలియన్వాలా బాగ్ సంఘటన అనేది భారత స్వాతంత్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. అదేవిధంగా ప్రజల్లో జాతీయ భావాలను స్ట్రెంథెన్ చేసింది. అదేవిధంగా బ్రిటిష్ పాలకులపై నమ్మకము పూర్తిగా తగ్గిందని చెప్పేసి పేర్కొనవచ్చు. అయితే మనం ఇందా చెప్పిన టాపిక్ ముఖ్యంగా ఏం చెప్తామంటే, తేదీ 13 ఏప్రిల్ 1919, స్థలం అమృత్సరు,
కారణము రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు, ముఖ్య వ్యక్తి జనరల్ డయ్యర్, ఫలితం వందలాది మంది మరణము, అనంతరము ఠాగూర్ గాంధీ వాళ్ళు మొదలగు స్వాతంత్ర ఉద్యమ నాయకులు నిరసనలు చేసినారని చెప్తాము. ఇది ఈ రోజుకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తాము. ఇక తర్వాత వచ్చేసి ఆశా భోంస్లే, ఇది అందరికీ తెలిసిందే పాపం. ఏం చెప్తాం ఇక్కడ, ఆశా భోంస్లే ఈమె ఏంటయ్యి అంటే, ఆశా భోంస్లే భారతదేశానికి చెందిన అత్యంత ప్రతిభావంతమైన గాయకురాలు అని చెప్తాం. ఆమె దాదాపు 8 దశాబ్దాలకు పైగా సాగిన గాన ప్రస్థానము భారత సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొనవచ్చు. ఎవరు? ఆశా భోంస్లే. అయితే ఇక్కడ ఏం జరిగింది మరి అంటే, ఆరోగ్య పరిస్థితి విషమించి ఇటీవల ఆమె మరణించడం జరిగింది. అంటే ఇక్కడ ఛాతీ ఇన్ఫెక్షను, తీవ్ర అలసట కారణంగా ఆసుపత్రిలో చేరినారు. చెస్ట్ ఇన్ఫెక్షను పూర్తిగా టైర్డ్ అయిపోవడం వల్ల ఆసుపత్రిలో చేరినారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జనానీ బోస్నే స్పష్టం చేసింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఆమె ఇటీవల మరణించడం జరిగింది. మరి గాన ప్రస్థానం ఏంటి ఏమిది అంటే, 8 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సంగీత ప్రయాణం చేసింది. 12,000 కంటే ఎక్కువ పాటలు పాడింది. అనేక భాషల్లో పాటలు పాడిన గాయని ఈమె. మరియు ప్లేబ్యాక్ సింగిల్లో అసాధారణమైన వర్సాలిటీ ఏమే, వైవిధ్యం కలది అని చెప్పేసి పేర్కొంటాము. అయితే ఈమె లైఫ్లో ఈమె సాధించినటువంటి కొన్ని పురస్కారాలు ఏమున్నాయంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2000 సంవత్సరంలో వచ్చింది, పద్మవిభూషణ్ 2008లో వచ్చింది, బంగా భూషణ్ అని చెప్పేసి 2018లో వచ్చింది, మహారాష్ట్ర భూషణ్ 2021, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2001, బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2002లో ఈమె పొందినటువంటి ప్రముఖ పురస్కారాలు అని చెప్పేసి పేర్కొంటాం. మరి ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ అంటే, భారతీయ సినిమా సంగీతంలో అత్యంత ప్రభావశీలి గాయకురాలు. అదేవిధంగా క్లాసికల్ కానీ, పాప్ కానీ, గజల్, కబరే వంటి అన్ని రకాల పాటల్లో ప్రావీణ్యం ఉంది ఈమెకు. కొత్త తరానికి ఈమె ఒక స్ఫూర్తి, ఒక ప్రతీక అని చెప్పేసి పేర్కొనవచ్చు. అయితే ఈ టాపిక్ మనము సింపుల్గా చెప్పుకోవాలంటే, ఆశా భోంస్లే ప్రత్యేకత మల్టీ లాంగ్వేజ్ ప్లేబ్యాక్ సింగర్, పాటలు 12,000కు పైగా పాడింది, కేరే 8 దశాబ్దాలుగా ఆమె పాటలు పాడుతూ వచ్చింది. ప్రధాన అవార్డులు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని చెప్తాం. సింపుల్గా జ్ఞాపకం ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలంటే. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవరిక్కడ, మీనాక్షి గోయట్. ఈమె ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026లో ఈమె విజయం సాధించింది. విన్నారా ఏం చేసింది ఇక్కడ? మీనాక్షి గోయట్ అనేది ఆమె 53 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. ప్లస్ ఫైనల్లో జాంగ్జిన్ చేతిలో 10-0తో ఓటమి అయింది. వేదిక ఎక్కడంటే బిషక్ అని చెప్తాం ఇక్కడ. అదేవిధంగా ఈమెకు బ్రాంజ్ మెడల్స్ భారత్కు ఏమైంది, మోనికా 65 కేజీల్లో హనీబీట్ లీపై 9-0 విజయం సాధించింది. హర్షిత 72 కేజీల్లో సంగిచి పొలవానాపై పిన్ ద్వారా విజయం సాధించింది. మరి ఫైనల్కి చేరిన భారత రిజల్ట్స్ ఎవరంటే, సుజితా కల్కల్ 65 కేజీల్లో సెమీఫైనల్పై అబ్దాజామి కుదవిపై 7-2 విజయం సాధించింది. ఫైనల్లో ఉమ్దిజాన్ జలోతో పోటీ పడిందని చెప్తాం ఇక్కడ. విన్నారా? అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తుందంటే, మళ్ళీ ఇక్కడ అభిమానో మండ్వల్ 70 కేజీల రంగంలో సెమీఫైనల్లో ఎర్నర్ ఆత్మతలవుపై 6-3-0తో విజయం సాధించింది. ఫైనల్లో తోమర్ ఒకియానాతులుగాతో పోటీ పడింది. తర్వాత సందీప్ మానా 79 కేజీలలో సెమీఫైనల్లో సమోజన్ ఇక్రోముపై 10-0తో విజయం సాధించింది ఈమె. ఫైనల్గా కివియన్ గర్గాడితో పోటీ పడింది. ఈ పేరు జాగ్రత్తగా పలకాలండి. ముఖ్యాంశాలు ఏంటి అంటే, మీనాక్షి గోయట్ సిల్వర్ మెడల్ సాధించింది, మోనికా హర్షిత బ్రాంజ్ మెడల్ సాధించింది. 3 మంది భారత పురుషుల రిజల్ట్స్ కూడా ఫైనల్కు చేరినారని చెప్తాం ఇక్కడ. అయితే ఇవి ఇటీవల జరిగినటువంటి అంశాలు. ఇక్కడ ఏం చెప్తుంది, స్పోర్ట్స్ 2026లో ఇంకొన్ని స్పోర్ట్స్ హైలైట్స్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ న్యూఢిల్లీలో జరిగింది. మరి ఎవరు విజేత? దబాంగ్ ఢిల్లీ కేసి వారు విజయం సాధించినారు. రన్నరప్గా పునేరి ప్లాటన్ వారు రన్నరప్గా ఉన్నారు. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ గ్వాంగ్వూలో జరిగింది. ఇది మనం ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇది ఫస్ట్ స్థానంలో ఎవరు? చైనా ఉంది. భారత్ 2వ స్థానంలో 5 మెడల్స్ సాధించింది. వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో జరిగింది. 1వ స్థానం బ్రెజిల్లో ఉంది. భారత్ 10వ స్థానంలో 22 మెడల్స్లో ఉంది. ఇక తర్వాత వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టోక్యోలో జరిగింది. 1వ స్థానం అమెరికా ఉంది.
మన భారత్ మెడల్స్ ఒక్క మెడల్ ఉడక రాలేదు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లివర్పూల్లో 1వ స్థానం కజకిస్తాన్ ఉంది, భారత్ 3వ స్థానంలో ఉంది, 4 మెడల్స్తో 3వ స్థానంలో ఉంది. ఇక తర్వాత వచ్చేసి WSF స్క్వాష్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? మన చెన్నైలో జరిగింది. విన్నారా? విజేత వచ్చేసి ఇండియా, రన్నరప్ వచ్చేసి హాంకాంగ్ అని చెప్తాము. తర్వాత స్పోర్ట్స్ ఏంటిది? వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్లో జరిగింది. విజేత జాజింగ్టన్, రన్నరప్ వచ్చేసి మార్క్ విలియమ్స్ అని చెప్తాము. ఇక తర్వాత వచ్చేసి IBSF వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఐర్లాండ్లో జరిగింది. పురుషుల్లో మైకేల్ సుజుబార్కే గెలిచినాడు, మహిళల్లో అనుపమ రామచంద్రన్ గెలిచింది. ఇక తర్వాత వచ్చేసి IBSF వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఐర్లాండ్లో జరిగింది. విజేత సౌరవ్ కొత్రారి, రన్నరప్ వచ్చి పంకజ్ అద్వానీ అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత 3వ ఏషియన్ యూత్ గేమ్స్ మనామాలో బహ్రెయిన్లో జరిగినవి. 3వ ఏషియన్ యూత్ గేమ్స్ మనామా బహ్రెయిన్లో జరిగినవి. ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ అంటే 1వ స్థానంలో చైనా ఉంది 147 మెడల్స్ తోటి. భారత్ వచ్చేసి 6వ స్థానంలో ఉంది, 13 గోల్డ్ మెడల్, సిల్వర్ 18, బ్రాంజ్ 17, టోటల్ 48 మెడల్స్ తోటి భారత్ 6వ స్థానంలో ఉంది అని చెప్తాము. సింపుల్గా చెప్పాలంటే PKL విజేత దబాంగ్ ఢిల్లీ, పారా ఆర్చరీ భారత్ 2వ స్థానము, పారా అథ్లెటిక్స్ భారత్ 10వ స్థానము, అథ్లెటిక్స్ భారత్ మెడలే లేదు అసలుకు, బాక్సింగ్లో భారత్ 3వ స్థానం సాధించింది, స్క్వాష్ వరల్డ్ కప్లో భారత్ విజేత, స్నూకర్లో జావో సింటావో విజేత, యూత్ గేమ్స్లో భారతదేశానికి 6వ స్థానం లభించింది. ఇది కన్సైజ్గా ఇటీవల 2026లో ఇప్పటి వరకు జరిగిన గేమ్స్లో ఉన్నటువంటి ఇండియా యొక్క స్థానం అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాలో పూర్తిగా సవరణ చేయడం జరిగింది. ఎలాగంటే ఇది ఎవరు చేస్తారు? భారత ఎన్నికల కమిషన్ చేస్తుంది. దానికే మరో పేరు ఏం పేరు? నిర్వాచన సదన్ అని చెప్పేసి పేరు. చూద్దాం. ఇక్కడ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అని చెప్తాము. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించింది. ఎందుకు సవరించింది? ఎందుకు సవరించిందంటే సుమారు 91 లక్షల ఓటర్ల పేరు తొలగించబడ్డాయి. నియర్లీ 91 lakhs ఓటర్ల పేరు తొలగించబడ్డది. తొలగి విభజన అంటే 60 అంటే ఈ బ్రేకప్ కంటే ముందే 63 లక్షల ముందు తొలగించబడ్డవి. 27 లక్షలు వచ్చేసి న్యాయ ప్రక్రియ తర్వాత అనర్హులుగా గుర్తింపు చేయడం జరిగింది. మరి కారణాలు ఎందుకు మరి అంటే డూప్లికేట్ పేర్లు తొలగించినారు. అంటే మళ్ళీ ఓవర్లాప్ అయిందో తెలియదు. విన్నారా? రెండు సార్లు పేర్లు ఉండడము, డూప్లికేట్ పేర్లు తొలగించడము, మరణించిన వారి పేర్లు కూడా ఎలక్ట్రల్ జాబితాలో ఉండడం, కాబట్టి వాళ్ళని తొలగించినారు. వేరే చోటుకు మారు అంటే మైగ్రేషన్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళ పేర్లు తొలగించడము, అనర్హులైన ఓటర్లను పూర్తిగా తొలగించడం జరిగింది. ఓకే. ఇక తర్వాత వచ్చేసి లక్ష్యం ఏంటి అంటే ఇక ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ చర్య తీసుకున్నది అంటే స్వచ్ఛమైన ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే, క్లీన్ ఎలక్టోరల్ రోల్ ఏర్పాటు చేయడమే అని చెప్తుంది ఇక్కడ. మరి ఎక్కువగా ప్రభావిత జిల్లాలు ఏవయ్యి అంటే వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాదు, నార్త్ 24 పరగనాసు, మాల్డా, నదియా, సౌత్ 24 పరగనాసు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా వీళ్ళను తొలగించడం జరిగింది. తర్వాత కోలకత్తాలో మాత్రం సుమారు 7 లక్షల ఓటర్లు మాత్రం తొలగించబడ్డారని చెప్తాము. తర్వాత SIR అంటే ఏంటి ఇక్కడ? సార్ SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్తాం. ఏంటి అంటే ఓటర్ల జాబితాను పూర్తిగా పునఃపరిశీలించే ఒక ప్రత్యేక ప్రక్రియ. ప్రతి ఓటర్ వివరాలను ధృవీకరించడం జరుగుతుంది దీని కింద. విన్నారా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది మరి దీనికి సంబంధించిన అంశము క్విక్గా మనం ఏ విధంగా రివిజన్ చేసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓటర్లు తొలగింపు జరిగింది. కారణం డూప్లికేటు, మరణము, మార్పు, అనర్హత ఆధారంగా. ఎక్కువ ప్రభావం ముర్షిదాబాదు, నార్త్ 24 పరగనాసు, కలకత్తాలో 7 లక్షల ఓటర్ల తొలగింపు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 9వ ఇండియా ఫార్మా కాన్ఫరెన్స్ 2026, 9th ఇండియా ఫార్మా కాన్ఫరెన్స్ 2026. ఇది ఒక ప్రాథమిక సమాచారం ఏంటి అంటే తేదీ ఎప్పుడు జరుగుతుంది? 13/14/2026లో జరుగుతుంది. అంటే ఈరోజు రేపు. దాని స్థలం ఎక్కడ? న్యూఢిల్లీలో జరుగుతుంది. దీని థీమ్ ఏంటి? భారతదేశంలో ఆవిష్కరణ ద్వారా లైఫ్ సైన్స్ రంగంలో వేగవంతమైన పురోగతి సాధించాలంటే లైఫ్ సైన్స్లో ర్యాపిడ్గా మనం డెవలప్మెంట్ కావాలా. విన్నారా? వీళ్ళకి విజన్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఔషధ రంగాన్ని ఎక్కడ వాల్యూమ్ డ్రైవ్ నుంచి వాల్యూమ్ అండ్ ఇన్నోవేషన్ డ్రైవ్కు తీసుకెళ్ళాలి. ఇది వీళ్ళు మన భారతదేశం యొక్క విజన్. అంటే పరిమాణ ఆధారిత నుండి మూల్యాంకన మరియు ఆవిష్కరణ ఆధారిత గ్లోబల్ పవర్గా
మార్చడమే. తర్వాత మరి దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, FICC, ఫిక్కీ వాళ్ళు, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ వాళ్ళందరూ కలిసి ఈ యొక్క సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. మరి ప్రధాన చర్చా అంశాలు ఏమొస్తాయి ఇక్కడ? డ్రగ్స్ డిస్కవరీ, కొత్త ఔషధాలు ఏ విధంగా కనుగొనాలి, కాంప్లెక్స్ జెనరిక్స్ ఏమున్నవి, బయోసిమిలర్స్ ఏమున్నవి, సప్లై చైన్ రిసిలియన్స్, ఈ టాపిక్స్ మీద ఈ సమ్మిట్లో చర్చించబోతున్నారు. ఎప్పుడది? April 13, April 14. ఇంక తర్వాత నెక్స్ట్ ఈ పూర్తి రూపాలు ఏంటి ఇక్కడ? FICC అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దెన్ IPA ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ అని చెప్తారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. మ్యాథ్ ఇది మనకు అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. తర్వాత క్విక్ రీజన్ ఏంటి దీనికి సంబంధించి? ఈ యొక్క సమితి ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. తేదీలు ఎప్పుడు? 13th, 14th April 2026. దెన్ థీమ్ ఏంటి? డిస్కవర్ ఇండియా. ఫోకస్ ఏంటి? డ్రగ్ డిస్కవరీ, బయోసిమిలర్స్. నిర్వాహకులు DOP ప్లస్ ఫిక్కీ IPA అని చెప్తుంది. పైన చెప్పి ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్య అంతర్జాతీయ సమిట్స్ ఇటీవల జరిగినవి ఏమైనవి, జరగబోయేవి ఏమున్నాయి? సమిట్స్ ఏమున్నవి? సమిట్ సంవత్సరము ఏ దేశంలో జరుగుతుంది? ముఖ్య అంశాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. G20 2026 మియామిలో 21st ఎడిషన్ సమావేశము. G7 సమిట్ 2026 ఈవెంట్స్ ఆఫ్ బ్రెయిన్ 52వ ఎడిషను. బ్రిక్స్ సమితి 2026 ఇండియా, భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. ఇది ఓన్లీ ఎస్టిమేషన్ మాత్రమే. విన్నారా? COP31 అండ్ UN క్లైమేట్ 2026 అంటాలియా క్లైమేట్ ఫైనాన్స్ పై దృష్టి పెడుతుంది. ఇవన్నీ కూడా ఈ జరగబోయే సమావేశాలు కొన్ని జరిగినవి. తర్వాత ఇంకేం చెప్పి ఏషియన్ సమిట్ 2026 ఫిలిప్పీన్స్లో 48వ 49వ సమిట్ అని చెప్తాము. SCO సాంఘిక కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ 2025 టాంజానియాలో యాన్యువల్ హెడ్ ఆఫ్ స్టేట్ సమావేశం జరుగుతుంది. నాటో సమిట్ 2025 హేగ్లో, ప్రపంచ న్యాయస్థానము హేగ్లో ఉంది. రక్షణ ఖర్చులపై దృష్టి పెట్టడము. ఇండియా ఇంపాక్ట్ సమిట్ 2026 న్యూఢిల్లీలో రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చలు జరిగే అవకాశం ఉంది అని చెప్తాం ఇక్కడ. ఇది 2026లో జరిగే సమావేశాలు, జరిగిన సమావేశాలు. మరి ఇక్కడ రివిజన్ ఏం చెప్తుంది ఇక్కడ అంటే G20 2026 మియామిలో అమెరికా, G7 26 ఫ్రాన్స్లో, బ్రిక్స్ 26 భారతదేశం ఎక్స్పెక్టెడ్ ఇది మాత్రమే, COP31 టర్కీ క్లైమేట్ ఫైనాన్స్, ఏషియన్ ఫిలిప్పీన్స్, SCO 25 చైనాలో జరిగింది, నాటో 25 నెదర్లాండ్లో జరిగింది, ఇండియా సమిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఇవి ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాలు, జరగబోయే కొన్ని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనంద్ కుమార్ పాల్ చీఫ్ అడ్వైజర్. ఆనంద్ కుమార్ పాల్ చీఫ్ అడ్వైజర్ అని చెప్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ అంటే ఆనంద్ కుమార్ పాల్ చీఫ్ అడ్వైజర్, కాస్ట్ అని చెప్తాం. ఏంటి కాస్ట్ చెప్తాం ఇక్కడ. నియామకం. ఆనంద్ కుమార్ పాల్ చీఫ్ అడ్వైజర్ కాస్ట్గా ఇతను నియమించబడ్డాడు. కాస్ట్ అంటే ఏంటిది? ఎంత ఖర్చు పెట్టాలా, ఎలా ఖర్చు పెట్టాలా, ఎప్పుడు ఖర్చు పెట్టాలా అనే డిపార్ట్మెంట్కు చీఫ్ అడ్వైజర్గా ఇతను నియమించడం జరిగింది. విభాగము డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. అనుమతి ఎవరిచ్చినారు? అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వాళ్ళు అనుమతి ఇచ్చినారు. మరి ఇతను సర్వీస్ డీటెయిల్స్ ఏమున్నవి ఇతనివి అంటే 1997 బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి. ఇతను ఏ సర్వీస్కి ఎంపిక అయినాడు? ఇండియన్ కాస్ట్ అకౌంట్ సర్వీస్కి ఎంపిక అయినాడు. గత అనుభవం ఏముంది ఇతనికి? ఈయన క్రింది కీలక విభాగాలు పనిచేసినారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో పనిచేసినాడు. ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కోఆర్డినేషన్ కమిటీలో ఇతను పనిచేసిన అనుభవం ఉంది. మరి రోల్ ఆఫ్ చీఫ్ అడ్వైజర్ కాస్ట్ ఏంటంటే ప్రభుత్వ ప్రాజెక్టుల ఖర్చుల మీద విశ్లేషణ చేయాలి. పూర్తి అనాలిసిస్ చేయాలి. కాస్ట్ ACC అంటే ఏమిటి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. ఇది భారత ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి నియామకాల కమిటీ, అపాయింట్మెంట్ కమిటీ అని చెప్తాము. దీని పూర్తి రూపం ఏంటంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. దీని నిర్మాణం స్ట్రక్చర్ ఏంటంటే దీనికి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడిగా ఉంటాడు, మినిస్టర్ ఆఫ్ ద హోమ్ అఫేర్స్ సభ్యుడిగా ఉంటాడు. మరి ప్రధాన పని ఏంటి దీనిది అంటే కేంద్ర ప్రభుత్వం టాప్ లెవెల్ అధికారుల నియామకం అని చెప్తాం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టాప్ లెవెల్ నియామకాలు ఏవి ఉంటాయో వాళ్ళందరినీ ACC అప్రూవల్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది ఇది? ఇక్కడ సెక్రటరీలను కానీ, చీఫ్ అడ్వైజర్లను కానీ, పబ్లిక్ సెక్టర్ టాప్ పోస్టులు కానీ, ఉన్నత స్థాయి పోస్టులపై అప్రూవల్ ఇవ్వడమే ACC యొక్క ప్రధాన విధి.
ప్రాముఖ్యత ఏంటి? ప్రభుత్వంలో కీలక పోస్టులకు సరైన వ్యక్తులను ఎంపిక చేయడము, పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ మరియు ఎఫిషియన్సీని పెంచేందుకు ఏసీసీ పనిచేస్తుంది. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని క్విక్ రీజన్ ఏంటయ్యా అంటే, ఏసీసీ అంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, హెడ్ వచ్చి ప్రధానమంత్రి ఉంటాడు, టాప్ అధికార నియామకాన్ని చూస్తుంది. ఇది ధరల నియంత్రణ, ఆర్థిక సలహాలు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ల పారదర్శకత పెంపేందుకు టాప్ లెవెల్ అధికారులు నియమిస్తుంది. తర్వాత ఈ ఆనంద్ కుమార్ పాల్ అన్నాం కదా, ఆనంద్ కుమార్ పాల్ తర్వాత పదవేంటి చీఫ్ అడ్వైజర్ కాస్ట్ విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. ఇక్కడ ఏసీసీ ఆమోదం తెలిపింది. ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇది ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ వీడియోలో, ISSF వరల్డ్ కప్ షూటింగ్ హైలైట్స్. గ్రెనడా గోల్డ్ మెడల్ విజేతలు పాలక్ గులియా అండ్ ముఖేష్ నిలవాలి 10 మీటర్స్ ఏజ్ పిస్టల్ మిక్స్డ్ టీంలో గోల్డ్ మెడల్ సాధించినారు. ఈవెంట్ ఎక్కడ జరిగింది? ISSF వరల్డ్ కప్ గ్రానడాలో జరిగింది. వీళ్ళు వ్యక్తిగత స్కోర్ ఏంటి? పలక్ గులియా వచ్చి 243.0, ముఖేష్ నీలవల్లి వచ్చి 244.7. ఇది ఆయన సీనియర్ డెబ్యూట్ అని చెప్తాము. ఇదే ఆయనకు ఫస్ట్ వరల్డ్ కప్ మెడల్ అని చెప్పేసి పేర్కొంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇతర దేశాల ఫలితాలు ఏమున్నవి? సిల్వర్ వచ్చేసి చైనా సాధించింది, బ్రాంజ్ వచ్చేసి హంగేరీ దేశం సాధించింది. పలక్ గులియా ముఖ్య విజయాలు: ఇండివిజువల్ గోల్డ్, టీమ్ సిల్వర్ ఏషియన్ గేమ్స్ 2023 సాధించినాడు. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ కోటాలో సాధించిందని చెప్తాము. ముఖేష్ నీలవల్లి ఏంటిది? జూనియర్ వరల్డ్ ఛాంపియన్ 2024 గెలిచినాడు. వరల్డ్ కప్లో మొట్టమొదటి మెడల్ అని చెప్పవచ్చు. ఇక్కడ క్విక్ రీజన్ ఈవెంట్ ఏంటి? ISSF వరల్డ్ కప్ గ్రానడాలో జరిగింది. గోల్డ్ పలక్ గులియా, ముఖేష్ నీలవల్లికి వచ్చిందని చెప్తాం ఇక్కడ. తర్వాత ఈవెంట్ ఏంటి? 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ అని చెప్తాము. చైనా వచ్చి సిల్వర్ మెడల్ సాధించింది, హంగేరీ వచ్చి బ్రాంజ్ మెడల్ సాధించింది. మనకు మాత్రం గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత ఎరిత్రియన్ ప్లేన్ పురావస్తు పరిశోధన. ఎరిత్రియన్ ప్లేన్ పురావస్తు పరిశోధన ఏప్రిల్ 2026. ఏంటంటే ఇది ఎందుకు వార్తల్లో ఉంది? ఇది గ్రీస్లోని ఎరిత్రియన్ ప్లేన్ అని చెప్తాం. గ్రీస్లో ఉన్నటువంటి ఎరిత్రియన్ ప్లేన్. ఏం జరిగిందయ్యా అంటే 2026 ఏప్రిల్లో 6000 సంవత్సరాల మానవ నివాసానికి చెందిన 200కు పైగా పురాతన స్థలాలు గుర్తించినారు. ఈ ప్రాంతంలో 2026లో 6000కు పైగా 6000 సంవత్సరాలకు చెందినటువంటి మానవ నివాసానికి చెందిన 200 పైగా పురాతన స్థలాలు గుర్తించారు. ఈ పరిశోధనను స్విస్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ ఇన్ గ్రీస్ వాళ్ళు నిర్వహించినారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఇదండి విన్నారా? దీనికి ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి మరి అంటే, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. అడవుల కింద ఉన్న భూభాగాన్ని మ్యాప్ చేయడానికి దీన్ని ఉపయోగించినారు. GIS జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డాటాను విశ్లేషించడానికి 2 రకాల టెక్నాలజీని వాడడం జరిగింది. మరి పరిశోధన పరిధి ఏంటిది? సుమారు 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పరిశీలించి గుర్తించిన అంశాలు ఏమయ్యంటే, ఏమి గుర్తించినారు? ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు గుర్తించినారు, గనులు గుర్తించినారు, మధ్యయుగ కాలంలో ఉన్నటువంటి రహదారులు ఎలా ఉన్నాయో గుర్తించినారు. ఎప్పుడు ఇది? 6000 సంవత్సరాల కిందట దాదాపు 200కు పైగా క్షేత్రాలు గుర్తించినారు. ఇవి శాంక్చురీ ఆఫ్ ఆర్టిమిస్ ఎట్ అనార్థియస్ అనుసంధానం ఉండమని చెప్తారు ఇక్కడ. విన్నారా? ముఖ్యంగా కనుగొన్న విషయాలు ఏంటిది? అలైవ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎవిడెన్స్ దొరికింది, విస్తృత రహదారి జలం, సామాజిక ఆర్థిక సంబంధాలు సూచించింది, నిరంతర నివాసము కంటిన్యూస్ హ్యాబిటేషన్ ఉడక ఇవన్నీ ఉడక గుర్తించినారని చెప్తాము. విన్నారా? తర్వాత వచ్చేసి హిస్టారికల్ కాలం నుంచి 19వ శతాబ్దం వరకు ఇవన్నీ ఉడక ఇటీవల గుర్తించడం జరిగింది. మరి పరిశోధన కాలం ఎంత తీసుకున్నారు వీళ్ళు? సర్వే డీటెయిల్స్ అంటే 2021 నుంచి 25 కాలం మధ్య కాలంలో వీటి మీద ఎక్కువగా కాలం అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు పరిశోధనలు చేసినారు. స్థలం ఎక్కడ? స్విస్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ ఇన్ గ్రీస్ అని చెప్తాం. మరి హిస్టారికల్ టైంలో ఏముంది? ఈ ప్రాంతం క్రింది యుగాల్లో నివాసంగా ఉందని చెప్పేసి పేర్కొన్నారు. ఎక్కడ? మినాన్సీ కాలము, రోమన్ కాలము, ఒట్టమాన్ కాలానికి చెందినటువంటి ఆనవాళ్ళు దొరికినవి అని చెప్పేసి పేర్కొన్నారు. విన్నారా? రివిజన్ ఏంటి? స్థలం ఎక్కడ? గ్రీస్ ఎరిత్రియన్ ప్లేన్. కనుగొంది ఎక్కడ? ఏం కనుగొన్నారు? 200+ పైగా సైట్లు కనుగొన్నారు. కాలం ఏంటిది? 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అది. టెక్నాలజీ ఏంటి? లీడర్ ప్లస్ GIS. ముఖ్య అంశం ఏంటి? నిరంతరంగా వాళ్ళ నివాసాలు హ్యాబిటేషన్ ఉండేదని చెప్పేసి పేర్కొన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక తర్వాత వచ్చేసి వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ అన్నాం కదా, విన్నారా? లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే టెక్నాలజీని వీళ్ళు ఉపయోగించినారు. ఏంటి అసలు ఇంతకు? అది ఏంటయ్యా అంటే ముఖ్యంగా వచ్చేసి ఇది ఒక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ.
ఇది ఒక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. లేజర్ కిరణాలు పంపి భూమి ఉపరితలాన్ని కొలుస్తుంది. లేజర్ కిరణాలు అంటే లేజర్ పల్సెస్ని పంపి భూమి యొక్క సర్ఫేస్ని ఇది మెజర్మెంట్ చేస్తుంది. విన్నారా? మరి ఇది ఎలా పనిచేస్తుంది? డ్రోను లేదా ఎయిర్ క్రాఫ్ట్ నుండి లేజర్ కిరణాలను పంపుతుంది. విన్నారా? అవి భూమి మీద తాకి తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తవి. ఆ సమయాన్ని లెక్కించి ఎత్తు ఆకృతిని తెలుసుకుంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అడవుల కింద దాగిన నిర్మాణాలు కనిపెట్టడము, పురాతత్వ పరిశోధనలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణ, ఎరిత్రియన్ ప్లేన్ అడవుల కింద ఉన్న పురాతన రహదారులను గుర్తించడం జరిగింది. ఇది లైట్ డిటెక్షన్ అని చెప్పేసి దీని ద్వారా కనుగొన్నారు. తర్వాత టెక్నాలజీ ఏంటి అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఏం చేసినారు వీళ్ళు? దీన్ని ఏం చేసినారు? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది ఒక డాటా విశ్లేషణ మ్యాపింగ్ సిస్టమ్. ఎలా పనిచేస్తుంది? భౌగోళిక డాటాను సేకరిస్తుంది, మ్యాప్స్ రూపంలో చూపిస్తుంది, వివిధ లేయర్లుగా విశ్లేషిస్తుంది. దీనిలో ప్రయోజనం ఏంటి? మ్యాప్స్ తయారు చేయవచ్చు, డాటా విశ్లేషణ చేయవచ్చు, ప్లానింగ్ రీసెర్చ్ చేయవచ్చు. తర్వాత సింపుల్గా చెప్పాలంటే లిడార్ టెక్నాలజీ భూమి డాటా సేకరిస్తుంది, జిఐఎస్ వచ్చేసి ఆ డాటాని విశ్లేషణ చేసి మ్యాపింగ్ చేస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే. ఇక తర్వాత వచ్చేసి అందువల్ల దాగిన పురాతన స్థలాలు గుర్తించడం సులభము, పూర్తి భౌగోళిక చిత్రమని మనకు లభిస్తుందని చెప్తాం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది? సింపుల్గా లిడార్ అండ్ లేజర్ ద్వారా భూమిని మ్యాపింగ్ చేయొచ్చు, జిఎస్ డాటా విశ్లేషణ మ్యాపింగ్ చేయొచ్చు. రెండు కలిసి పురాతత్వ పరిశోధనలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చేసి లౌరా కార్డోసో T20లో చరిత్రలో రికార్డ్ అని చెప్తాము. ఏం చేసింది ఈమె? రికార్డ్స్ ఉంచిన ఘనత. లౌరా కార్డోసో T20 ఇంటర్నేషనల్ చరిత్రలో పురుషులు ప్లస్ మహిళల ఒకే మ్యాచ్లో 9 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గా, అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్గా రెండిట్లో, అంటే వాళ్ళ భాగంలో కానీ వీళ్ళ విభాగంలో కానీ ఒకే మ్యాచ్లో 9 వికెట్లు తీసినటువంటి తొలి మహిళగా ఈమె గుర్తించబడ్డది. మ్యాచ్ వివరాలు ఎక్కడ జరిగినవి? ఈవెంట్ కలహారి ఉమెన్స్ టోర్నమెంట్, స్థలము గబోర్నే, ప్రత్యర్థి లిసాతో ఎక్కడండి? దక్షిణాఫ్రికాలో ఉంది. కంట్రీ విత్ ఇన్ ద కంట్రీ లిసోతాకు పేరు. తర్వాత బౌలింగ్ గణాంకాలు ఫిగర్స్ 9/4, 3 ఓవర్లో 4 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీసింది. హ్యాట్రిక్ కూడా సాధించింది. మ్యాచ్ ఫలితము బ్రెజిల్ 202/8 వికెట్స్, లిసాతో 13 రన్స్కి ఆల్అవుట్ అయింది. 6.2 ఓవర్స్. విజయము 189 పరుగులతోటి బ్రెజిల్ విజయం సాధించింది. విన్నారా? గత రికార్డు సోనం ఎస్నే ఉండే, విన్నారా, 80 వికెట్స్ ఉండే వర్సెస్ మయన్మార్. కార్డోసో ప్రొఫైల్ ఏంటంటే ఈమెకి 21 సంవత్సరాలు, మ్యాచ్లు 40 T20లు ఆడింది, వికెట్లు 55 తీసింది. టోర్నమెంట్ స్థితి ఏంటిది? బ్రెజిల్ 5 వరుస విజయాలతో టాప్లో ఉంది. తదుపరి మ్యాచ్ మొజాంబికాతో జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ క్విక్ రివిజన్ ఏంటంటే 9 వికెట్ T20లో లారా కార్డోసో, ఫిగర్స్ 9 వికెట్లు 4 రన్స్, స్థలం గాబోరాస్. గత రికార్డు సోనం చేసి 8 వికెట్లు మాత్రమే. బ్రెజిల్ 5 విజయాలు సాధించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏసియాలో తొలి 3D ప్రింటెడ్ మార్స్ రేడియేషన్ షీల్డ్ ఉంది. ఏం చెప్తుంది? తొలి 3D ప్రింటెడ్ మార్స్ రేడియేషన్ షీల్డ్. ఏంటిది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే ఆకాశ్ స్పేస్ స్టూడియో ఆసియాలోనే తొలి 3D ప్రింటెడ్ మార్స్ రేడియేషన్ షీల్డ్ అభివృద్ధి చేసింది. దీని ప్రధాన ఉద్దేశం పర్పస్ ఏంటి? మార్స్ పై ఉన్న హానికరమైనటువంటి కాస్మిక్ రేడియేషన్ నుంచి వ్యామోగాములను రక్షించడము. అంటే మార్స్ పైన, అంగారకుని పైన ఉన్నటువంటి హార్మ్ఫుల్ కాస్మిక్ రేడియేషన్ నుంచి ఆస్ట్రోనాట్స్ను కాపాడడం కోసము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విన్నారా? మరి టెస్టింగ్ ఏంటిది? ఈ టెక్నాలజీని మార్స్ లైక్ అనలాగ్ స్పేస్ మిషన్లో పరిశీలించారు. అంటే మార్స్ లాంటి పరిస్థితుల్లో భూమిపైనే నిర్వహించినారని చెప్తాం ఇక్కడ. విన్నారా? తర్వాత వచ్చేసి దీనికి వినియోగించిన టెక్నాలజీ ఏంటి అంటే ఇన్సిటు రిసోర్స్ యూటిలైజేషన్ టెక్నాలజీ ఉపయోగించినారు. అంటే స్థానికంగా లభ్యమయ్యే పదార్థాలతో నిర్మాణం చేయడము. ఉపయోగించిన పదార్థాలు అల్యూవిన్ రిచ్ రాక్, లైమ్ స్టోన్ అనలాగ్ భారతదేశం నుండి తీసుకున్నారు. ఇవి మార్స్ మట్టిని అనుకరిస్తాయి. మార్స్లో ఎలా ఉంటుందో, అంగారకుని పైన మట్టి ఎలా ఉంటుందో అలా రూపంలో ఉంటుందని చెప్తాము. దీని ప్రాముఖ్యత ఏంటి? తక్కువ ఖర్చుతో నిర్మాణము, సస్టైనబుల్ స్పేస్ హ్యాబిచువల్ ఉంటుంది, మార్స్ చంద్రుని మిషన్కు ఉపయోగకరంగా ఉంటుంది. దీని యొక్క సమ్మరీ ఏంటి? స్థలం ఆకాశ్ స్పేస్ స్టూడియో, టెక్నాలజీ ఏం చేసినారు? 3D ప్రింటర్ రేడియేషన్ షీల్డ్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళు పెట్టినారు. నాట్ ఇస్రో.
తర్వాత ఉపయోగం మార్స్లో రేడియేషన్ రక్షణ ఎవరికి, వ్యామోగాములకు, ఆస్ట్రోనాట్స్కు. పదార్థాలు ఏం వాడినారు, అలివెన్, లైమ్స్టోన్ వాడినారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ 13th April 2026 వచ్చినట్టు కరెంట్ అఫేర్స్ అండి. కంప్లీట్గా మళ్ళీ 1-2 సార్లు వీడియో చూడండి. ఈజీగా మనము నీడ్ టు రీడ్ ఎనీ న్యూస్ పేపర్, ఎనీ మ్యాగజైన్ అండి. రోజు డైలీ ఫాలోగా అండి. 100% గ్రూప్ 2లో కానీ ఎక్కడనే కానీ మీకు కరెంట్ అఫేర్స్లో మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొత్త బ్యాచ్లు మనకు మండే నుంచి స్టార్ట్ అవుతాయండి. కొత్త బ్యాచ్లు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. విన్నారా? ఇక్కడ వీఆర్ ఫాలోయింగ్ వెరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. విన్నారా? స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆయరం గాయరం టైప్ ఉండదు ఇక్కడ. విన్నారా? నెంబర్ 2 తర్వాత మార్నింగ్ 9:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 3:30కి క్లోజ్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఎంబడే టెస్ట్ పెట్టడం జరుగుతుంది, టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇది ఎగ్జామ్ వరకు ఉంటుంది. మళ్ళీ ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. విన్నారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ కాండి, బ్యాచ్లో జాయిన్ కావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.